ఒక రాజు మనవడు, ఒక యువరాజు కొడుకు. ఇతని ముత్తాత పేరు కీషు. బెన్యామీను గోత్రంలోనే భాగ్యవంతుడు. ముత్తాత భాగ్యవంతుడే, తాత రాజే, తండ్రి యువరాజే. ఏ స్థితిలో మెఫీబోషెతును చూడాలి? చిరిగిపోయిన చొక్కాయ్, మాసిపోయిన గడ్డం, స్నానం చేసి ఎంతకాలం అవుతుందో, కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేని నిస్సహాయ స్థితి. నేనంటా వీని బ్రతుకు ఇంత దయనీయంగా మార్చబడటానికి ఏ పాపం చేశాడు? ఏ పాపం చేయటాన్ని బట్టి వీడి బ్రతుకు ఇట్లా అయిపోయింది? తన పితరుడు చేసిన పాపం శాపంగా మారి, ఆ పితరుడి యొక్క శాపం వీడిని ఇంత శాపగ్రస్తుడిగా మార్చింది. అమ్మా, నీ కడుపును పుట్టిన పిల్లల ఒడిలో లక్షల రూపాయల ఆస్తిని వేయకపోయినా పర్వాలేదా? కోట్ల రూపాయలు ఏ ఆస్తి నీ పిల్లల ఒడిలో వేయకపోయినా పర్వాలేదు. ఒక తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడుతున్నా, మీ పిల్లల ఒడిలో మీ శాపాన్ని వేయకండి. ఈ బిడ్డ కుడి ఎడమలు ఎరుగని అమాయకుడు, ఏ చెడు చేసిన వాడు కాదు, ఏ తప్పుడు కార్యక్రమం చేయటానికి వయసు ఎంత సార్? 5 సంవత్సరాలు. ఈ పసికందుకు పాప పుణ్యాలు ఏం తెలుసు? అపవిత్రత చేసే జ్ఞానం లేదే. అయినా ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు తెలుసా? తన పితరుడి పాపం. తండ్రులారా, ఒకసారి చూడండి, నీ పిల్లల ఒడిలో నీ భక్తి ఆశీర్వాదాన్ని వేస్తున్నావా? నీ పిల్లల ఒడిలో నీ పాపపు శాపాన్ని వేస్తున్నావా? బైబిల్లో భయం, జాగ్రత్త పుట్టించే ఒక మాట ఉంది. ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణించడం ప్రారంభిస్తా. ఒక్కడు 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 నా పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే, ఒక్కడు 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 నా పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే వానిని బట్టి 1000 తరాలు పిల్లలను కరుణిస్తానంటాడు. అమ్మా, ఆ ఒక్కదానివి నీవెందుకు కాకూడదురా తమ్ముడా? ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? నీ పిల్లల ఒడిలో దేవుని ఆశీర్వాదాన్ని వేసే ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా, ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా ఎవరున్నారని ప్రభు అడిగితే, నేనున్నా ప్రభువా, నా పిల్లల ఒడిలో దేవుని ఆశీర్వేదం అయితే నేనున్నా ప్రభు అని ఒక తల్లిగా నీ కుటుంబ పక్షాన నువ్వు లేచుదువుగాక.